హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను పుష్యమి. ఈరోజు నేను చూపించబోయే గుడి సోమేశ్వరనాథ్ మందిర్ అండి. ఇది చాలా చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. ఈ గుడికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే గుడి చరిత్ర ఇంపార్టెన్స్ మిస్ అవుతారు. గుడి చుట్టూ ఉన్న గణపతి, కాలభైరవ, సీతారాముల విగ్రహాన్ని కూడా దర్శించుకుందాం. గుడి చరిత్ర విషయానికి వస్తే మొదటి ప్రత్యేకత, ఈ లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడంటండి. ఈ గుడి గురించి శివపురాణంలో కూడా ప్రస్తావించబడిందంట. చంద్రుడు దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను వివాహం ఆడారు. కానీ అందులో అందరికన్నా రోహిణిని ఎక్కువ ఇష్టపడగా మిగతా కుమార్తెలు ప్రజాపతికి చెప్పగా కోపం వచ్చిన దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి కుష్టి వ్యాధిగ్రస్తుడు అవుతాడని శపించాడంట. అలా వ్యాధికి గురైన చంద్రుడు విష్ణువుని శరణు వేడగా ప్రయాగలో ఉండి శివుణ్ణి ప్రార్థించమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా శివుణ్ణి ప్రతిష్ఠించి తపస్సు చేసి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి పొందారని ప్రతీతి. ఇప్పటికీ చంద్రుడు ఈ గుడి చుట్టూరు అమృత వర్షం కురిపిస్తారని నమ్ముతారంట. కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తగ్గుతుందని నమ్ముతారని చెప్తున్నారు. ఇది మొదటి ప్రత్యేకత ఈ గుడిది. ఇప్పుడైతే మనం శివలింగాన్ని దర్శనం చేసుకుందాము. అమావాస్య, పౌర్ణమి, శివరాత్రుల్లో అయితే చాలామంది వచ్చి ఈ గుడిని దర్శించుకుంటారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం స్వయంగా లింగాన్ని తాకి మనం పూజలు కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లింగం మనం స్వయంగా అభిషేకించుకోవచ్చు. ఇక రెండో ప్రత్యేకత గురించి చెప్తానని అన్నాను కదా, అదే ఈ గుడి త్రిశూలం ప్రతిష్ఠించారు గుడి గోపురం మీద. అదే ఇక్కడ రెండో ప్రత్యేకత. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇది చంద్రుని కళల్ని బట్టి మారుతుందంటండి. అంటే అమావాస్య రోజున ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో, అంటే తూర్పు పశ్చిమ దిశలో, పౌర్ణమికి ఉత్తర దక్షిణ దిశలో, అంటే సౌత్ నార్త్ డైరెక్షన్లో మారుతుందంటండి. ఇది ఈ గుడికున్న ప్రత్యేకతలు. సో ఎవరైనా యమునా తీరానికి కాశీయాత్రకు వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా మహిమాన్వితమైన గుడి. ఇంకా ఈ కుంభమేళకి ముస్తాబవుతున్న యమునా ఘాట్ అనే నా వీడియో ఒకటి ఉంది. అందులో చెప్పాను కుంభమేళకి సంబంధించి అప్డేట్స్ ఇస్తానని. సో ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, చూడాలంటే చూడండి డిస్క్రిప్షన్లో. సో యమునా ఘాట్ నుంచి గంగా ఘాట్ వరకు ఇన్స్టెంట్గా 6 బ్రిడ్జెస్ తయారు చేశారండి. అవే ఈ బ్రిడ్జెస్. సో అటువైపుకి నేను వెళ్తే కనుక తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.